ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవునమ్మీ, ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నప్పుడు అందరి యజమానులు మాదిరే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చుండాది. కానీ సాటి మనిషిగా మనసొప్పక వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారంగా ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన అయితే ఉండాది. మాకు పరిహారం అవసరం లేదు మేడం, పని కావాలి. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంటే తిరిగి దాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి గాని కార్మికుల కడుపు కొట్టే పని చేయకూడదు మేడం. అన్ని ప్రయత్నాలు చేసినాకే తీసుకున్న నిర్ణయం అది. ఆ ప్రయత్నాలు సరిగ్గా చేయలేదన్నదే నా ఉద్దేశం మేడం. నీ స్థానంలో నుంచొని ఎన్నైనా మాట్లాడొచ్చు. నా స్థానంలో నువ్వు ఉండుంటే నీ నోటంట ఈ మాట వచ్చుండేదే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావడం ఎవ్వరి తరమో కాదు. అయితే ఓ పని చేద్దాం, మీ వల్ల కాని పనిని నేను చేసి చూపిస్తాను. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని 30 అంటే 30 రోజుల్లో లాభాల బాట పట్టిస్తాను. దీనికి మీరేమంటారు అఖిలాండేశ్వరి గారు? నేను అవ్వదని అనుభవంతో చెప్పుండా. ఆ పిల్లోడు అవుతుందని ఆవేశంతో అంటా ఉండాడు. మీరు అనుభవాన్ని గుర్తిస్తారా లేక ఆవేశాన్ని సమర్థిస్తారా? హలో మేడం, బ్రిటిష్ వారిని ఇండియా నుంచి తరమడానికి అప్పట్లో యువత ఆవేశమే పనికొచ్చింది గాని అనుభవం కాదు. అన్నింటికీ అనుభవం అవసరం లేదు. మీకు నిజంగా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసే ఉద్దేశమే ఉంటే, అది నిజమే అయితే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చెప్పినట్టుగా ఫ్యాక్టరీని లాభాల బాట పట్టిస్తే తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి తీసుకుంటానని మాటివ్వండి. అప్పుడు మీరు నిజంగానే సమాజ సేవ చేయడానికి, యువతని ఉద్ధరించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని నమ్ముతాం. ఇరిక్కించేశాడు. ఇప్పుడు అఖిలకి మరో దారి లేదు. నా మనవడికి మీడియా సాక్షిగా ఫ్యాక్టరీ పగ్గాలు అప్పగిస్తానని మాటివ్వాల్సిందే. ఈ డిట్ట ఇరికించేసినాడేంటి? ఇప్పుడు గాని నేను ఏ మాత్రం వెనకడుగేసినా జన్మలో నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేను. ఇప్పుడెలా? బాబాయ్, అఖిలాండేశ్వరి గారు ఒప్పుకుంటారా లేదా? ఏమోరా, చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే. అఖిలాండేశ్వరికి మరో దారే లేదు. సరేనబ్బి.